అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన లంచ్కి చాలా ఈజీగా క్విక్గా అయిపోయే కర్రీని చూద్దామా. చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్లో చేసుకుంటే. ఒకసారి ప్రాసెస్ చూద్దామా. ముందుగా కుక్కర్ పెట్టేసాను. కుక్కర్ హీట్ అయిన తర్వాత మనకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కూడా ఆవాలు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ వరకు కూడా జీలకర్ర యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా శనగపప్పు వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసేద్దాము. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకుందాం. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకుందాం. ఒక పచ్చిమిర్చి అయితే సరిపోతుంది, తుంచి వేసేసుకుందాం. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని 2 తీసుకుందాము. మనం చిన్న చిన్నగా కట్ చేసేసి వేసేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టేసి మనకి ఉల్లిపాయల్ని మగ్గిచ్చేసుకుందాము. ఇలా వేగుతున్న టైంలోనే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫస్టే వేసుకోవాలండి. మనకి ఇది బాగా ఫ్రై అయితే మనకి పచ్చి స్మెల్ ఉండదు. సో లో ఫ్లేమ్లో పెట్టేసి వేపేసుకుందాము. ఇలా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మనము ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. ఒక 1-2 స్పూన్స్ వరకు కూడా సాల్ట్, మనకి సాల్ట్ తగ్గట్టుగా మన రుచికి తగ్గట్టుగా వేసేసుకుందాం సాల్ట్. ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఉల్లిపాయల్ని మగ్గిచ్చేసుకుందాం బాగా. చూసారు కదండి, ఇలా ఒక హాఫ్ మగ్గిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గిచ్చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం చిక్కుడుకాయలను వేసేసుకుందాము. ఒక 200 గ్రామ్స్ వరకు కూడా తీసుకుని ఇలా తుంచి వేసుకోవాలండి. మనకి పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని బాగా వాష్ చేసేసి మనం వేసేసుకుందాము. మనకి ఉల్లిపాయలో బాగా కలిసేటట్టుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి జస్ట్ మగ్గితే సరిపోతుందండి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఒకసారి తీసేద్దాం. ఒకసారి ఇట్లా బాగా కలిపేసి, ఈ కుక్కర్లో అయితే కనుక చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి. మన దగ్గర టైం లేదనుకుంటే కనుక ఇట్లా చేసుకోవచ్చు. ఒక 2 టమాటాలని ఇలాగ మరీ చిన్న ముక్కలుగా కాకుండా మనం ఇలా హాఫ్గా చేసి వేసుకుందాము. మీకు చిన్న ముక్కలుగా ఇష్టం ఉంటే కనుక అట్లా అయినా వేసుకోవచ్చు. ఇలా కొంచెం వేగిన తర్వాత కారం వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేద్దాము. కారం కూడా వేసేసాక మనకి కారం ఈ ముక్కలకి పట్టాలండి, ఈ చిక్కుడుకాయ ముక్కలకి. సో ఒక 2 మినిట్స్ ఇట్లా బాగా కలిపేసి మనము వాటర్ వేసేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా కలిపేసి ఒక మూత పెట్టేసి 1 మినిట్ జస్ట్ ఫ్రై చేద్దాం. నెక్స్ట్ ఇలా ఒకసారి బాగా కలిపేద్దాం. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు కూడా ధనియా పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఈ ధనియా పౌడర్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి. మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. ధనియా పౌడర్ కూడా వేసేసిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఒక టీ గ్లాస్ అంతా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మనకి సాల్ట్ చెక్ చేసుకుందాం. సాల్ట్ సరిపోకపోతే కనుక వేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపేద్దాం. ఇలా చుట్టూరు ఒకసారి మొత్తం ఇందులో కలిసేటట్టుగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి మనం ఒక 2 విజిల్స్ రప్పిస్తే సరిపోతుందండి హై ఫ్లేమ్ పైన. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత మనకి ప్రెజర్ అంతా పోవాలి. ప్రెజర్ ఉన్నప్పుడు మాత్రం మూత తీయొద్దండి, పేలిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, ప్రెజర్ అంతా పోయింది నాకు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మనకి చిక్కుడుకాయ అయితే ఈ 2 విజిల్స్కి మనకి బాగా ఉడికిపోయి ఉంటుంది. కొంచెం వాటర్ వస్తాయండి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉంచేసుకోవడమేనండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. మనకి హాఫ్ విజిల్కి వెళ్ళినా, మనకి బిజీగా ఉన్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్లో క్విక్గా చేసేసుకోవచ్చు. ఈ వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఈ కర్రీ చాలా సింపుల్గా చేసేసుకోవడానికి టైం అయితే మిగులుతుంది కదా. సో ఒక 5 మినిట్స్కే మనం వాటర్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆవిరి చేసేసుకోవాలి. ఇలా చూసారు కదండి, ఇంకో 2 మినిట్స్కి దగ్గరికి పడిపోతుంది కర్రీ అయితే. ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలా టేస్ట్. ఒకవేళ మీ దగ్గర టైం ఉంది అనుకుంటే కనుక నార్మల్గా ప్యాన్ పైన కూడా మనం ఉడికించుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గిచ్చేసుకోవడమే. లేదు మాకు టైం అయిపోతుంది అనుకుంటే కనుక కుక్కర్లో చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే రెండిట్లకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. అంతేనండి. మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.